ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి లెసన్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. ఈ లెసన్ చాప్టర్ 5 స్టోరీ నెంబర్ 5 ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. అయితే ఈ ప్రజెంట్ లెసన్ని రచించినటువంటి వారు హెచ్జి వెల్స్, హర్బర్ట్ జార్జ్ వెల్స్. ఇతను ఒక ఇంగ్లీష్ రైటర్, నోవెలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, టీచర్ అండ్ హిస్టోరియన్. ఇతనికి ఒక టైటిల్ ఉంది, హీఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్. ఓకే, సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ని రాయటంలో ఇతను చాలా చాలా ఫేమస్ రైటర్ అండ్ హీఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్. And such a great writer has written this story, Footprints Without Feet. ఈ స్టోరీ దేని గురించి అంటే ఇట్ ఈస్ అబౌట్ an invisible man whose feet are not seen, whose feet are seen but not the person అన్నమాట. ఎవరు ఆ పర్సన్, ఎందుకు అతని పాదాలు కనిపించట్లేదు కానీ పాద ముద్రలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, ఏంటి స్టోరీ అనేటువంటిది మనం ఇప్పుడు స్టోరీలో చూద్దాము. కెన్ అ మ్యాన్ బికమ్ ఇన్విజిబుల్? అసలు మనిషి కనిపించకుండా మాయమైపోవటం అనేటువంటిది జరుగుతుందా? దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అ సైంటిస్ట్ హూ డిస్కవర్ హౌ టు మేక్ హిమ్సెల్ఫ్ ఇన్విజిబుల్. అయితే ఈ స్టోరీలో ఒక సైంటిస్ట్ ఉన్నాడు. అతను ఏంటంటే ఒక డ్రగ్ కనిపెట్టారు అనమాట. ఎలాగంటే ఎట్లాంటి విషయాన్ని కనిపెట్టాడు అంటే తను కనిపించకుండా ఇన్విజిబుల్ అయ్యేటువంటి ఒకదాన్ని డిస్కవర్ చేశారనమాట. డస్ హీ యూజ్ ఆర్ మిస్యూజ్ హిస్ డిస్కవరీ? అయితే స్టోరీ ఏంటి అంటే అతనికి ఉన్నటువంటి రేర్ టాలెంట్ ఆర్ అతను కనిపెట్టినటువంటి మనిషిని మాయం చెయ్యొచ్చు అనేటువంటి విషయాన్ని తను కరెక్ట్ వేలో యూజ్ చేసుకున్నాడా లేదా మిస్యూజ్ చేసుకున్నాడా అనేటువంటిది మనం స్టోరీలో చూడబోతున్నాం. The two boys started in surprise at the fresh muddy imprints of a pair of bare feet. అయితే ఇక్కడ 2 బాయ్స్ ఉన్నారు బిగినింగ్ ఆఫ్ ద స్టోరీలో. వాళ్ళు ఏంటి అంటే చాలా సర్ప్రైజ్ అయ్యారట. ఎందుకు వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు అంటే అక్కడ మట్టితో మనకి ఇంప్రింట్స్ అనేటువంటివి, ఇంప్రింట్స్ అంటే ఇంప్రెషన్స్, పాదముద్రలు అనేటువంటివి కనిపిస్తున్నాయి. ఎట్లాంటి పాదముద్రలు అవి? ఆఫ్ బేర్ ఫీట్. అయితే యాక్చువల్గా కాళ్ళకి చెప్పులు కానీ షూ కానీ ఏమీ వేసుకోకుండా బేర్ ఫీట్ వితౌట్ కవర్ చేసుకోకుండా పాదాలు ఉన్నటువంటి పాదముద్రలు అయితే కనిపిస్తున్నాయట. వాటిని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు. What was a barefooted man doing on the steps of a house in the middle of London? And where was the man? అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ఈ బేర్ ఫుటెడ్ మ్యాన్ వితౌట్ వేరింగ్ నథింగ్ ఇన్ ద ఫీట్ అనమాట. బేర్ ఫుటెడ్ మీన్స్ వితౌట్ వేరింగ్ నథింగ్ ఇన్ ద ఫీట్. అయితే ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా ఆ పాదముద్రలు అక్కడ ఎందుకు ఉన్నాయి? స్టెప్స్ ఆఫ్ ద హౌస్ అండ్ మిడిల్ ఆఫ్ ద లండన్లో ఎందుకు కనిపిస్తున్నాయి? అండ్ ఇక్కడ పాదముద్రలు కనిపించడంలో ఆశ్చర్యం ఏం లేదు, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వేర్ వాజ్ ద మ్యాన్? అయితే యాక్చువల్గా ఆ పాదముద్రలు ఎవరివో ఆ మనిషి అయితే అక్కడ కనిపించటం లేదట. మనిషి వెళ్తున్నప్పుడు మనకి పాదాల ముద్రలు కనిపిస్తాయి కదా, లైక్ మనం ఇసుకలో నడుస్తున్నా సరే, లేదు కాళ్ళు తడిచినప్పుడు మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళినంతసేపు మనం ప్రింట్స్ అయితే పడతాయి కదా, అట్లాగా. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే అక్కడ పాదముద్రలు అయితే ఉన్నాయి కానీ ఆ పాదాలు ఎవరివో ఆ ఓనర్ ఆఫ్ దట్ ఇంప్రింట్స్ అనేటువంటి వాళ్ళు అక్కడ కనిపించట్లేదు అనమాట. అందుకే అక్కడ ఉన్నటువంటి ఆ 2 బాయ్స్ చాలా సర్ప్రైజ్ అయ్యారట. యాజ్ దే గేజ్డ్ అ రిమార్కబుల్ సైట్ మెట్ దేర్ ఐస్. అయితే వాళ్ళు దాన్ని చూస్తూ ఉండంగానే, గేజ్డ్ అంటే ఏంటి? లుక్ ఇంటెంట్లీ. దాన్ని అలా తీక్షణంగా చూస్తూ ఉండంగానే అక్కడ ఏం జరిగిందంట, ఇంకొక రిమార్కబుల్ చాలా స్ట్రైకింగ్ సైట్ ఒకటి వాళ్ళకి కనిపించిందట. ఏంటది? ఆ ఫ్రెష్ ఫుట్ మార్క్ అపియర్డ్ ఫ్రమ్ నోవేర్. అయితే వాళ్ళు చూస్తుండగానే ఏం జరిగింది అంటే ఇంకొక కొత్త పాదముద్ర ఇంకోటి కనిపించింది. మనిషి లేరు కానీ పాదాల ముద్రలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట.
Further footprints followed, one after another, descending the steps and progressing down the street. అయితే ఆ ఒక్క ప్రింటే కాదు, ఒక్క ఫుట్ ప్రింటే కాదు, ఒకదాని తర్వాత ఒకటి, తర్వాత ఇంకొకటి డిసెండింగ్ ద స్టెప్స్, ఆ స్టెప్స్ దిగుతూ అండ్ ప్రోగ్రెసింగ్ డౌన్ ద స్ట్రీట్. అంటే ఆ స్ట్రీట్లో ఇంకొంచెం దూరం ఆ స్టెప్స్ అనేటువంటివి నడవటం అనేటువంటిది కనిపించింది. అదే స్ట్రీట్లో ముందుకు సాగుతూ కనిపించాయి అన్నమాట. మనిషి కనిపించట్లేదు, కానీ పాదముద్రలు కనిపిస్తున్నాయి. ఆ పాదముద్రలు ఆ స్ట్రీట్లో అలా ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళ్ళాయి. ద బాయ్స్ ఫాలోడ్ fascinated until the muddy impressions became fainter and fainter and at last disappeared altogether. అయితే ఈ బాయ్స్ ఏం చేశారంటే ఫ్యాసినేటెడ్ మీన్స్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్. వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోయారు. లైక్ వాళ్ళు ఆ విషయం ఏంటో చాలా క్యూరియస్. ఇట్స్ లైక్ ఇక్కడ ఏంటి అంటే దాని అర్థం చాలా క్యూరియస్ అయిపోయారనమాట. ఆ క్యూరియాసిటీ తోటి అసలు ఇవి ఏంటి, ఎవరివి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరిగి ఏం చేశారు అంటే ఆ మడ్డీ ఇంప్రెషన్స్ ఎటువైపు వెళ్తున్నాయో అటువైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు. అయితే ఆ ఫుట్ ప్రింట్స్ ఏమైనాయి అంట, కొంత టైంకి మట్టితో నిండినటువంటి ఫుట్ ప్రింట్స్ అవి. అయితే ఆ మట్టి అడుగులు ఏమైనాయి అంట ఫెయింటర్ అండ్ ఫెయింటర్, ముందుకు వెళ్తూ ఉండే కొద్దీ ఏమైనాయి అంటే వాటి ఫస్ట్ చాలా కరెక్ట్ ప్రింట్ పడింది, తర్వాత నెమ్మదిగా ఆనమాలు అనేటువంటిది కనిపించకుండా పోయిందనమాట. అండ్ అట్ లాస్ట్ డిసపియర్డ్. తర్వాత ఏం జరిగింది, మొత్తానికి డిసపియర్ అయిపోయింది. ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద మిస్టరీ వాజ్ రియల్లీ సింపుల్ ఇనఫ్. అయితే అసలు ఇది ఏంటి, ఎందుకు జరుగుతుంది ఇలాగా అనేటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి చాలా సింపుల్. ఇప్పుడు మనకి రైటర్ చెప్తున్నారనమాట అసలు ఆ ఫుట్ ప్రింట్స్ ఏంటి, మనిషి ఏమయ్యాడు, మనిషి లేకుండా ఫుట్ ప్రింట్స్ ఒకటే ఎట్లా కనిపిస్తున్నాయి అనేటువంటి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఏంటంట, ద బివిల్డర్డ్ బాయ్స్ హ్యాడ్ బీన్ ఫాలోయింగ్ అ సైంటిస్ట్ who had just discovered how to make the human body transparent. అయితే ఈ బివిల్డర్డ్ ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్, ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే కన్ఫ్యూజ్డ్ అనమాట. ఆ బాయ్స్ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు కదా, లైక్ మనిషి కనిపించట్లేదు, ఫుట్ ప్రింట్స్ అయితే కనిపిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఫాలో చేస్తుంది ఎవరిని అంటే ఒక సైంటిస్ట్ని. ఎవరైతే జస్ట్ అప్పుడే మనిషి యొక్క బాడీ ట్రాన్స్పరెంట్గా ఎలా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కనిపెట్టినటువంటి ఒక సైంటిస్ట్ని ఫాలో అవుతూ ఉన్నారు. గ్రిఫిన్ ద సైంటిస్ట్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దాట్ ద హ్యూమన్ బాడీ కుడ్ బికమ్ ఇన్విజిబుల్. అయితే ఇక్కడ సైంటిస్ట్ పేరేంటి అంటే గ్రిఫిన్ అనమాట. అతను ఏం చేస్తున్నాడంటే ఎక్స్పెరిమెంట్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ దాని మీద ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడట. దేని మీద, ఎలా ఒక మనిషిని మాయం చేయొచ్చు అనేటువంటి సబ్జెక్ట్ మీద ఎక్స్పెరిమెంట్ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నాడు. ఫైనల్లీ he swallowed certain rare drugs and his body became transparent as a sheet of glass, though it also remained as solid as glass. అయితే తన ట్రయల్స్ అన్నీ కూడా ఒకరోజు మంచి రిజల్ట్ని ఇచ్చాయి. తనేవో రేర్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ ఎక్స్పెరిమెంట్స్ని కంటిన్యూ చేసి ఒక రకమైనటువంటి రేర్ డ్రగ్స్ని కనిపెట్టి అవి తీసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే నిజంగానే తన బాడీ ట్రాన్స్పరెంట్గా, ఎలా అయితే ఒక గ్లాస్ ఎలాగైతే ఉంటుందో అటుపక్క నుంచి చూసినా ఇటుపక్క నుంచి చూసినా మనకి కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ గ్లాస్ వెనకాల అంత ట్రాన్స్పరెంట్గా అయిపోయాడు అనమాట. అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోయాడు అని చెప్పేసి లైక్ మనకి ఏదో సినిమాల్లో చూపిస్తున్నట్లుగా ఏదో గోస్ట్ ఎయిరీ ఫామ్ చూపించినట్లుగా కాకుండా మనిషి అయితే సాలిడ్గానే ఉన్నాడు కానీ కనిపించడు అనమాట, ట్రాన్స్పరెంట్గా మారిపోయాడు. సో తను చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ అనేటువంటి దానికి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రిజల్ట్ని తను కనిపెట్టేశాడు అన్నమాట. Brilliant scientist though he was, Griffin was rather a lawless person. యాక్చువల్గా గ్రిఫిన్ చాలా ఇంటెలిజెంట్ అనమాట, చాలా బ్రిలియంట్ సైంటిస్ట్. అయితే గ్రిఫిన్ దగ్గరకు వచ్చేటప్పటికి అతను ఎలాంటి వ్యక్తి అంటే ఒక లాలెస్ పర్సన్, ఒక నీతి నియమాలు పాటించినటువంటి ఒక వ్యక్తి అన్నమాట. హిజ్ ల్యాండ్ లార్డ్ డిస్లైక్డ్ హిమ్ అండ్ ట్రై టు ఎజెక్ట్ హిమ్.
అయితే తన ల్యాండ్ లార్డ్, తనకి హౌస్ ఇచ్చినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనికి గ్రిఫిన్ అంటే నచ్చదు. ఎందుకంటే అతను ఆల్రెడీ చెప్పేశారు కదా, ఒక లాలెస్ పర్సన్ అని చెప్పేసి. హీ ట్రై టు ఎజెక్ట్ హిమ్. ఎజెక్ట్ మీన్స్ ఫోర్స్ టు త్రూ అవుట్, అంటే తనని ఏదో రకంగా ఫోర్స్ చేసైనా సరే ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని చాలా ట్రై చేస్తూ ఉన్నాడట. చాలా ట్రై చేశాడు తను. ఇన్ రివెంజ్ గ్రిఫిన్ సెట్ ఫైర్ టు ద హౌస్. అయితే తను అలా అనుకున్నాడు కాబట్టి, అట్లా ట్రై చేశాడు కాబట్టి ఏంటి అంటే ఏమైనా సరే అతని మీద రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు గ్రిఫిన్. టు గెట్ అవే విదౌట్ బీయింగ్ సీన్. ఓకే, తను రివెంజ్ తీర్చుకోవడం కోసం ఏం చేశాడు అంటే గ్రిఫిన్ ఇంటికి ఫైర్ పెట్టేశాడు అనమాట, నిప్పు పెట్టేశాడు. టు గెట్ అవే విదౌట్ బీయింగ్ సీన్ హీ హ్యాడ్ టు రిమూవ్ హిస్ క్లోత్స్. అయితే మరి ఓకే, నిప్పు పెట్టేశాడు, మరి అక్కడి నుంచి తప్పించుకోవాలి, ఎస్కేప్ అవ్వాలి అంటే ఏం చేయాలి? తను డ్రెస్ వేసుకుంటే తను కనిపిస్తాడు కాబట్టి తన క్లోత్స్ని తీసేయాలన్నమాట, రిమూవ్ చేసుకోవాలి. దస్ ఇట్ వాజ్ దాట్ హీ బికేమ్ అ హోమ్లెస్ వాండరర్ without clothes, without money, and quite invisible, until he happened to step in some mud and left footprints as he walked. అయితే తను ఏం చేశాడు అంటే తను ఉంటున్నటువంటి ఇంటిని తను నిప్పు పెట్టుకున్నాడు కదా, మరి తనకి అప్పుడు ఏమైంది? హోమ్లెస్ అయిపోయాడు. హోమ్లెస్ వాండరర్, అక్కడ ఇక్కడ ఆ పర్సన్, వాండరర్ అంటే ఎవరో పర్సన్ హూ జస్ట్ రోమ్స్ విదౌట్ ఎనీ హోమ్ అండ్ ఆల్ కదా. తను తిరుగుతూ ఉండాల్సి వచ్చింది. ఇల్లు లేదు, క్లోత్స్ లేవు, మనీ లేవు, తను ఇన్విజిబుల్గా ఉన్నాడు. ఎంతసేపు ఇన్విజిబుల్గా ఉన్నాడు అంటే తను నడుస్తూ ఒక మట్టిలో కాలు వేసేసాడట. ఆ కాలు వేసేసిన తర్వాత ఏం జరిగింది? తర్వాత తన యొక్క వాక్ని కంటిన్యూ చేసినప్పుడు ఆ ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి, మట్టిలో కాలు పెట్టేశాడు కాబట్టి ఆ మట్టి తన కాలు కంటుకొని దాన్ని తర్వాత వేసినటువంటి అడుగులన్నీ కూడా ఆ మట్టి యొక్క ప్రింట్ మనకి కనిపిస్తూ ఉన్నది అనమాట. ఆ ఫుట్ ప్రింట్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అంతవరకు కూడా తను చాలా సక్సెస్ఫుల్గా ఇన్విజిబుల్గా ఉండగలిగాడు. ఓకే, ఇది ఫుట్ ప్రింట్స్ ఎట్లా పడుతున్నాయి, ఎవరివి అనేటువంటి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. Now let us go to the next paragraph. He escaped easily enough from the boys who followed his footprints in London. అయితే ఆ బాయ్స్ ఎవరైతే తనను ఫాలో చేస్తూ ఉన్నారు అంటే ప్రజెంట్ టైంకి వచ్చేసారనమాట. స్టోరీ బిగినింగ్లో ఎక్కడ స్టార్ట్ అయింది? ఇద్దరు బాయ్స్ ఫుట్ ప్రింట్స్ని చూసారు, ఓనర్ ఆఫ్ ద ఫుట్ ప్రింట్స్ కనిపించలేదు, వాళ్ళు చాలా క్యూరియస్ అయిపోయి ఆ ఫుట్ ప్రింట్స్ని ఫాలో అవుతున్నారు, అక్కడ ఉన్నది కదా, ఆ టైంకి వచ్చేసింది అనమాట. అయితే అక్కడ ఆ ఇద్దరు బాయ్స్ నుంచి తను చాలా ఈజీగా తప్పించుకోగలిగాడు లండన్లో. బట్ హిజ్ అడ్వెంచర్స్ వర్ బై నో మీన్స్ ఓవర్. అయితే తన అడ్వెంచర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడా ఆగిపోలేదు, అవ్వలేదు. సర్టన్లీ నాట్, బై నో మీన్స్ అంటే సర్టన్లీ నాట్, తన యొక్క అడ్వెంచర్స్ అనేటువంటివి అక్కడితో ఆగిపోలేదన్నమాట. He had chosen a bad time of the year to wander about London without clothes. అయితే తను చూస్ చేసుకున్నటువంటి టైం అంటే బట్టలు లేకుండా లండన్లో తిరగడానికి చూస్ చేసుకున్నటువంటి టైం. ఆఫ్ కోర్స్ దట్స్ నాట్ హిజ్ ఇంటెన్షన్, అలా జరిగింది, ఒక బ్యాడ్ టైం అనమాట. దట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ టైం. ఎందుకు అంటే ఇట్ వాజ్ మిడ్ వింటర్. ఎందుకు అంటే అది మంచి శీతాకాలం అన్నమాట. శీతాకాలం యాక్చువల్గా లండన్లో వచ్చేటప్పటికి విపరీతమైన చలి ఉంటుంది, కొన్ని చోట్ల మంచు కురుస్తూ ఉంటుంది. అలాంటిది ఉలెన్ క్లోత్స్ అండ్ మనకి లెదర్ కోట్స్ వేసుకుంటేనే చలేస్తుంది. అలాంటిది అసలు బట్టలే లేకుండా ఉండడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి అది బ్యాడ్ టైం అని అంటున్నారు, కరెక్ట్ టైం కాదు. The air was bitterly cold and he could not do without clothes. అయితే వస్తున్నటువంటి గాలి ఎలా ఉంది అంటే బిట్టర్లీ కోల్డ్. బిట్టర్లీ అంటే ఎక్స్ట్రీమ్లీ, చాలా చల్లగా ఉందన్నమాట. అతను బట్టలు లేకుండా భరించలేకపోతున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్ అబౌట్ ద స్ట్రీట్స్ he decided to slip into a big London store for warmth. అయితే తను ఏమనుకున్నాడు అంటే తను డ్రెస్ లేకుండా ఉండలేకపోతున్నాడు కాబట్టి తనకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఏమనంటే ఈ ఎక్స్ట్రీమ్ కోల్డ్ నుంచి తను రక్షించుకోవడానికి బెటర్ పెద్ద లండన్ స్టోర్లోకి వెళ్ళిపోయి ఉండిపోదాము, ఇలా స్ట్రీట్స్ మీద తిరగడం అనేటువంటిది
తను భరించలేకపోతున్నాడు కాబట్టి ఏదైనా లండన్ స్టోర్లోకి వెళ్ళినట్లయితే వార్మ్త్గా ఉంటుంది, అంటే అక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి తను అనుకుంటాడు అనమాట. Closing time arrived, and as soon as the doors were shut, Griffin was able to give himself the pleasure of clothing and feeding himself without regard to expense. అయితే షాప్ క్లోజింగ్ టైం అయిపోయింది, మొత్తం డోర్స్ అన్నీ వేసేసి షాప్స్ క్లోజ్ చేసేసేటప్పటికి గ్రిఫిన్కి మంచి టైం, చక్కగా తన మంచిగా డ్రెస్సెస్ అన్నీ వేసేసుకున్నాడు. అంతేకాకుండా అసలు దాని యొక్క కాస్ట్ తోటి సంబంధం లేకుండా, బికాస్ హీ నీడ్ నాట్ పే కదా, కాస్ట్ తోటి సంబంధం లేకుండా చక్కగా హ్యాపీగా ఫుడ్ తిన్నాడంట. He broke open boxes and wrappers and fitted himself out with warm clothes. అయితే తను అక్కడ ఉన్నటువంటి బాక్సెస్ అన్నిటిని ఓపెన్ చేసేసి చక్కగా వామ్గా వెచ్చదనాన్ని ఇచ్చేటువంటి క్లోత్స్ అన్నీ కూడా తనకి ఫిట్ అయ్యేటువంటివన్నీ వేసేసుకున్నాడట. Soon with the shoes, an overcoat and wide brimmed hat, he became a fully dressed and visible person. అయితే తను షూస్ వేసుకున్నాడు, ఓవర్ కోట్ వేసుకున్నాడు, ఒక హ్యాట్ పెట్టుకున్నాడట. బ్రిమ్డ్ మీన్స్ ఎడ్జ్డ్ హ్యాట్ అనమాట, అంటే వైడ్ ఎడ్జ్ ఉన్నటువంటి ఒక హ్యాట్ పెట్టుకున్నాడు. పూర్తిగా డ్రెస్ వేసుకునేటప్పటికి ఇప్పుడు ఏంటి, తను ఒక విజిబుల్ పర్సన్ అయ్యాడనమాట, మనిషి కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు కదా, లైక్ ట్రాన్స్పరెంట్ అయిపోయాడు అని చెప్పేసి. ట్రాన్స్పరెంట్ ఒక గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్ అయిపోవడం వల్ల తను కనిపించడు, అక్కడ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతాడు అనమాట. అయితే ఎప్పుడైతే డ్రెస్ వేసుకున్నాడో తను కనిపిస్తున్నాడు అనమాట, అంటే డ్రెస్ రూపంలో తను కనిపిస్తున్నాడు. ఎందుకంటే మనకి కింద ఇచ్చినటువంటి పిక్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుస్తుంది, అక్కడ మనిషి తలకాయ అనేటువంటిదో లేదంటే ఒక హెడ్ పార్ట్, ఒక చేతులు ఇట్లాంటివి ఏం కనిపించట్లా, ఓన్లీ డ్రెస్ మాత్రమే కనిపిస్తుంది. డ్రెస్ పరుగు పెడుతున్నట్టుగా కనిపిస్తుంది కదా, అదనమాట. అలా విజిబుల్ అయ్యాడు తను. ఇన్ ద కిచెన్ ఆఫ్ ద రెస్టారెంట్ he found cold meat and coffee, and he followed up the meal with sweets and wine taken from the grocery store. అయితే చక్కగా హ్యాపీగా టమ్మీ ఫుల్గా శుభ్రంగా తినేసాడంట. అక్కడ కోల్డ్ మీట్ ఉందంట, కాఫీ ఉందంట, తర్వాత చక్కగా మీల్ చేశాడు, స్వీట్స్ తిన్నాడు, వైన్ తాగాడు. అక్కడ ఉన్నటువంటి గ్రోసరీ స్టోర్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా హ్యాపీగా తిన్నాడు, తాగాడనమాట. ఫైనల్లీ హీ సెటిల్ డౌన్ టు స్లీప్ ఆన్ ఎ పైల్ ఆఫ్ క్విల్ట్స్. అయితే చివరికి తను చక్కగా ఒక పెద్ద పైల్ ఆఫ్ గుట్ట కింద ఉన్నాయంట క్విల్ట్స్, వాటి మీద హ్యాపీగా సెటిల్ అయిపోయాడట పడుకోవడానికి. ఇఫ్ ఓన్లీ గ్రిఫిన్ హ్యాడ్ మేనేజ్ టు వేకప్ ఇన్ గుడ్ టైమ్, ఆల్ మైట్ హ్యావ్ బీన్ వెల్. అయితే నెక్స్ట్ డే కనుక తను కరెక్ట్ టైంకి లెగిసి ఉన్నట్లయితే కనుక అంతా బాగానే ఉండేది. కరెక్ట్ టైం ఇన్ ద సెన్స్ స్టోర్ని ఓపెన్ చేసే టైంకి కనుక తనకి మెలకు వచ్చేసి ఉన్నట్లయితే బాగుండేది అంతా. కానీ ఏం జరిగింది, యాజ్ ఇట్ వాజ్ హీ డిడ్ నాట్ వేకప్ అంటిల్ ద అసిస్టెంట్స్ వర్ ఆల్రెడీ అరైవింగ్ నెక్స్ట్ మార్నింగ్. కానీ ఏం జరిగింది అంటే తర్వాత రోజు స్టోర్ అసిస్టెంట్స్ వచ్చేంత వరకు కూడా తను లేవలేదు. వెన్ హీ సా a couple of them approaching, he panicked and began to run. కింద మనకి పిక్చర్లో ఇచ్చినటువంటి దాన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేశారనమాట. ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది అంటే ఇద్దరు అసిస్టెంట్స్ వచ్చి తన దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే తను రన్నింగ్ స్టార్ట్ చేశాడు, అక్కడి నుంచి ఎస్కేప్ అవడం స్టార్ట్ చేశాడట. దే న్యాచురల్లీ గేవ్ చేజ్, వాళ్ళు వదులుతారా, వాళ్ళు న్యాచురల్గానే తనని తరుముకుంటూ వచ్చారట. In the end, he was able to escape only by quickly taking off his newly found clothes. అయితే తను మొత్తానికి ఫైనల్లీ తను తప్పించుకున్నాడు. ఎలా ఎస్కేప్ అవ్వగలిగాడు అంటే తను వేసుకున్నటువంటి డ్రెస్సెస్, ఎప్పుడు తను విజిబుల్ అవుతాడు, ఎప్పుడు తను కనిపిస్తాడు మనిషి, ఒంటి మీద డ్రెస్ అనేటువంటిది ఉన్నప్పుడే కదా. స్లోగా మొత్తం డ్రెస్ అంతా కూడా విప్పేసేటప్పటికి ఏమైంది, మళ్ళీ ఇన్విజిబుల్ అయిపోతాడు. సో ఆ రకంగా తను ఫైనల్గా తప్పించుకున్నాడట. So once more he found himself invisible but naked in the chill January air. అయితే ఇంకొకసారి తను ఇన్విజిబుల్ పర్సన్ అయిపోయాడు, కానీ ఏంటి, బట్ నేకెడ్, బట్ నో డ్రెస్ అట్ ఆల్. అయితే అది ఎప్పుడు మంచి చిల్గా, చాలా చల్లగా ఉన్నటువంటి జాన్యువరి మంత్లో. దిస్ టైమ్ he decided to try
try the stock of a theatrical company in the hope of finding not only clothes but also something that would hide the empty space above his shoulders. అయితే ఈసారి తను డిసైడ్ అయ్యాడట, ఏమని, ఈసారి ఇలా కాదు, థియేట్రికల్ కంపెనీకి వెళ్ళిపోదాము అని చెప్పేసి. థియేట్రికల్ కంపెనీ మీన్స్ రిలేటెడ్ టు యాక్టింగ్. మనకు అన్ని విగ్స్ అండ్ డిఫరెంట్ క్లోత్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి కదా, ఆ టైప్ ఆఫ్ షాప్కి వెళ్ళిపోదాము. అప్పుడు మనకి క్లోత్సే కాకుండా ఇంకా తను హైడ్ చేసుకోవడానికి ఎంప్టీ ప్లేస్, ఎక్కడైతే తన హెడ్ కనిపిస్తూ ఉంటుందో. ఇప్పుడు డ్రెస్ వేసుకుంటే తన బాడీ మాత్రమే కనిపిస్తుంది తప్ప హెడ్ కనిపించదు కదా, వాటిని కూడా కవర్ చేసుకోవడానికి ఎక్కడైతే చేతులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు హ్యాండ్స్ షర్ట్ వేసుకుంటే లాంగ్ స్లీవ్స్, మరి ఈ కింద ఉన్నటువంటి ఈ హస్తం లైక్ ఈ పామ్స్ అయితే కనిపించవు కదా. సో ఈ రకంగా ఏంటి అంటే తను వాటిని కూడా కవర్ చేసుకోవడానికి ఏదైనా దొరుకుతుంది కాబట్టి ఇట్స్ బెటర్ మనం ఒక థియేట్రికల్ కంపెనీకి వెళ్ళిపోదాము అని చెప్పేసి తను డిసైడ్ అయ్యాడనమాట. షివరింగ్ విత్ కోల్డ్ హీ హరీడ్ టు డ్యూరీ లేన్, ద సెంటర్ ఆఫ్ ద థియేటర్ వరల్డ్. అయితే చాలా షివర్ అయిపోతున్నాడు, బయట చాలా చాలా చిల్డ్ వెదర్ ఉంది, బాగా చల్లగా ఉంది. వెంటనే తను చాలా స్పీడ్గా డ్యూరీ లేన్కి వెళ్ళిపోయాడట, ఎక్కడైతే ఈ థియేటర్ వరల్డ్కి సంబంధించినటువంటి షాప్స్ అన్నీ కూడా ఉంటాయో, సెంటర్ ఫర్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. హీ సూన్ ఫౌండ్ అ సూటబుల్ షాప్. తొందరలోనే తనకి కావాల్సినటువంటి షాప్ దొరికేసింది, అన్ని తనకి కావాల్సినటువంటివి దొరికేటువంటి షాప్. He made his way invisible upstairs and came out a little later wearing bandages round his forehead, dark glasses, false nose, big bushy side whiskers and a large hat. అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఇన్విజిబుల్గానే వెళ్ళాడు, పైకి అప్స్టేర్స్కి వెళ్ళాడు అనమాట, నెక్స్ట్ ఫ్లోర్కి. అయితే తర్వాత తను బయటకు వచ్చేటప్పటికి మాత్రం ఎలా వచ్చాడు, మొత్తం ఫేస్ అంతా కూడా బ్యాండేజెస్తో కవర్ చేసేసుకున్నాడు, ఫోర్ హెడ్ అంతా కూడా బ్యాండేజెస్ చుట్టేసుకున్నాడు, మంచి డార్క్ గ్లాసెస్ పెట్టుకున్నాడు, స్పెక్టకల్స్ పెట్టుకున్నాడు, ఫాల్స్ నోస్ అంటే ఒక ఆర్టిఫిషియల్ నోస్ లాగా పెట్టుకుని దాని చుట్టూ బ్యాండేజెస్ వేసుకున్నాడు అనమాట. బిగ్ బుషీ సైడ్ విస్కర్స్ అంటే ఈ పక్కన లాంగ్ ప్రొజెక్టింగ్ హెయిర్ ఉంటుంది కదా సైడ్స్, అలా ఆర్టిఫిషియల్వి పెట్టుకున్నాడు అనమాట. ఒక పెద్ద హ్యాట్ కూడా పెట్టుకున్నాడు. To escape without being seen, he callously attacked the shopkeeper from behind, after which he robbed him of all the money he could find. అయితే తను ఏం చేశాడు అంటే, మరి బిల్ పే చేయాలి కదా, మరి తన దగ్గర తన బిల్లింగ్ కౌంటర్ వైపు నుంచే రావాలి, ఆ కౌంటర్లో చూసేస్తే ఏం జరుగుతుంది, తను ఎస్కేప్ అవ్వాలి కదా. ఎవరు చూడకుండా ఎస్కేప్ అవ్వడానికి ఏం చేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్ని callously means in a cruel way అన్నమాట, in a way that shows insensitive for others. చాలా క్రూయల్గా తనని అటాక్ చేశాడట, వెనక నుంచి అటాక్ చేసి అక్కడ ఉన్నటువంటి మనీని అంతటిని కూడా రాబ్ చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. Eager to get away from crowded London, he took a train to the village of Iping, where he booked 2 rooms at the local inn. అయితే హీఈస్ వెరీ మచ్ ఈగర్ టు ఎస్కేప్, అంటే మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి కాబట్టి అతను లండన్లో ఉంటే కరెక్ట్ కాదని చెప్పి అనుకున్నాడు అనమాట. లండన్ ఈజ్ అ వెరీ క్రౌడెడ్ సిటీ కదా, వరల్డ్లోనే చాలా క్రౌడెడ్ సిటీ. అయితే తను ఇక్కడ ఉన్నట్లయితే కనుక ఏదో రకంగా దొరికిపోతాను కాబట్టి తను ఎస్కేప్ అవడం కోసం ఏమనుకున్నాడు అంటే, ఒక ట్రైన్ పట్టుకొని ఒక విలేజ్ సైడ్, కంట్రీ సైడ్ వెళ్ళిపోయాడు అనమాట ఎస్కేప్ అవడానికి. అక్కడైతే తక్కువ మంది ఉంటారు, ఎస్కేప్ అవడం ఈజీ అనేటువంటిది మేబీ అతని ప్లాన్ అయి ఉంటుంది. ఐపింగ్ అనేటువంటి ఒక చిన్న విలేజ్కి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక చిన్న ఇన్లో, ఒక చిన్న హోటల్లో ఒక 2 రూమ్స్ బుక్ చేశాడనమాట. అంటే ఇన్ అంటే అట్ టిపికల్లీ కంట్రీ సైడ్ ఉన్నటువంటి ఒక హోటల్ని ఇన్ అంటారనమాట. The arrival of a stranger at an inn in winter was in any case an unusual event. అయితే యాక్చువల్లీ అది అన్సీజన్, వింటర్లో ఒక
పర్సన్ వాళ్ళ విలేజ్కి వచ్చాడు అనేటువంటి విషయం ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ విలేజ్కి అంటే ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే వింటర్లో పెద్దగా విజిటర్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు. ఒక స్ట్రేంజర్ రావడం, అది కూడా వింటర్ సీజన్లో జరగడం అనేటువంటిది ఒక అన్యూజువల్ థింగ్ అక్కడ. A stranger of such uncommon appearance set all tongues wagging. అయితే అదే స్ట్రేంజ్ థింగ్ అంటే వింటర్లో రావడమే స్ట్రేంజ్ థింగ్ అంటే, ఇంకొకటి తన అపియరెన్స్ ఎలా ఉంది, చాలా స్ట్రేంజ్, చాలా వియర్డ్ అపియరెన్స్ తోటి ఉన్నాడు. ఎట్లాగంటే మొత్తం టాప్ టు టో అంతా కవర్ అయిపోయి ఉన్నది. ఆ ఫేస్ పార్ట్ డ్రెస్ అండ్ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్, అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు హెడ్ పార్ట్ ఏముంది, హ్యాట్ ఉన్నది పైన, మధ్యలో ఉన్నటువంటి తల కనిపించేటువంటి తల భాగం అంతా ఎట్లా ఉన్నది, బ్యాండేజెస్ తోటి ఫుల్గా కవర్ చేసేసి ఉన్నది. సో ఇది అది చాలా అన్కామన్గా ఉన్నదన్నమాట. అపియరెన్స్ చాలా విచిత్రంగా ఉన్నటువంటి అపియరెన్స్ తోటి రావడం అనేటువంటిది ఏం జరిగింది అంటే, it make them their tongues wagging in the sense people started gossiping. ఓకే, గాసిప్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. చాలా వియర్డ్ అపియరెన్స్ తోటి, ఒక అన్కామన్ అపియరెన్స్ తోటి వింటర్ సీజన్లో ఒక స్ట్రేంజర్ వచ్చాడు కాబట్టి. మిసెస్ హాల్, ద ల్యాండ్ లార్డ్స్ వైఫ్, మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ ఫ్రెండ్లీ. అయితే ఆ యొక్క ఓనర్ వైఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి మిసెస్ హాల్ ఆమె ఏం చేసింది అంటే ఎవ్రీ వే పాసిబుల్, తనకి సాధ్యమైనంత మట్టికి కూడా తనతోటి ఫ్రెండ్షిప్ చేయడానికి, ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేసిందట గ్రిఫిన్ తోటి. బట్ గ్రిఫిన్ హ్యాడ్ నో రీజన్ టు టాక్ అండ్ టోల్డ్ హర్, మై రీజన్ ఫర్ కమింగ్ టు ఐపింగ్ ఈజ్ అ డిజైర్ ఫర్ సాలిట్యూడ్. I do not wish to be disturbed in my work. Besides, an accident has affected my face. అయితే గ్రిఫిన్ ఏం చేశాడు అంటే, నాకు అసలు ఎవరితోనూ మాట్లాడడం అంటే నచ్చదు. ఇంకో విషయం కూడా చెప్పాడు, నేను ఇంత దూరం ఒక విలేజ్ ఈ ఐపింగ్కి రావడానికి కారణం ఏంటి అంటే, నేను సాలిట్యూడ్, ఒక్కడినే అలోన్గా ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను, ఈ విలేజ్కి వచ్చాను అని చెప్పి. అంతేకాకుండా నాకు ఇలాగ డిస్టర్బ్ చేస్తే అస్సలు నచ్చదు, నా వర్క్ని డిస్టర్బ్ చేస్తే నచ్చదు. ఇంకోటి ఏంటి అంటే బిసైడ్స్, ఇన్ ఎడిషన్ టు దాట్, బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు దిస్ మై విష్ అండ్ మై విష్. ఇంకొక విషయం ఏంటి అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ వల్ల నా ఫేస్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అంటే తను బ్యాండేజెస్తో కవర్ చేసుకున్నాడు కదా ఫేస్ అంతటిని కూడా, దాన్ని చాలా బాగా కవర్ చేస్తూ ఏం చెప్పాడంటే యాక్సిడెంట్ అయింది, సో దానివల్ల ఇలాగా అయిపోయింది, సో బ్యాండేజెస్ వేసుకున్నాను అని చెప్పాడనమాట. satisfied that her guest was an eccentric scientist and in view of the fact that he had paid her in advance, Mrs. Hall was prepared to excuse his strange habits and irritable temper. అయితే యాక్చువల్గా మిసెస్ హాల్ దగ్గరికి వచ్చేటప్పటికి తను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ని బట్టి తను అనుకుందనమాట. ఏమని, తనకు వచ్చినటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఎక్సెంట్రిక్ సైంటిస్ట్. ఎక్సెంట్రిక్ మీన్స్ స్ట్రేంజ్ అన్కన్వెన్షనల్ గెస్ట్. తను ఇంకా సాటిస్ఫై అయిపోయిందా, మనకు వచ్చినటువంటి గెస్ట్ దగ్గరికి వచ్చినప్పటికి అతను ఒక స్ట్రేంజ్ సైంటిస్ట్ అనమాట. అంతేకాకుండా ఇంకోటి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే, తను హోటల్లో స్టే చేయడానికి మనీని అడ్వాన్స్గా పే చేసేసాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో మిసెస్ హాల్ ఏంటి అంటే ఎనీహౌ మనీ పే చేసేసాడు కదా, మనకెందుకులే అని చెప్పేసి తనకున్నటువంటి గ్రిఫిన్కు ఉన్నటువంటి స్ట్రేంజ్ హ్యాబిట్స్ని, అతను ఇరిటేటెడ్ మూడ్ అండ్ టెంపర్ని తను బేర్ చేస్తూ ఉందట. But the stolen money did not last long, and presently Griffin had to admit that he had no more ready cash. అయితే తను ఎక్కడో ఒక థియేట్రికల్ కంపెనీలో స్టీల్ చేసుకొచ్చినటువంటి మనీ, అది ఎంతకాలం అని అది ఉంటుంది, అయిపోయిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తను ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకటి హీ హ్యాడ్ టు యాక్సెప్ట్, మరి బిల్స్ కట్టడం లేదు కదా, అదేంటి అంటే తన దగ్గర రెడీ క్యాష్ లేదు అని చెప్పి. హీ ప్రిటెండెడ్ హవెవర్ దట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ a check
టు అరైవ్ ఎట్ ఎనీ మూమెంట్. అయితే ఈ ప్రిటెండెడ్ యాక్ట్ చేస్తున్నాడు అనమాట. ఎట్లా యాక్ట్ చేశాడు అంటే తను ఒక చెక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ చెక్ ఎనీ మూమెంట్, ఏదో ఏ క్షణంలోనైనా సరే తనకు ఆ చెక్ అనేటువంటిది వస్తుంది అని చెప్పి ప్రిటెండ్ చేస్తూ యాక్ట్ చేస్తూ ఉన్నాడనమాట. షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్ అ క్యూరియస్ ఎపిసోడ్ అక్కర్డ్. అయితే ఇది జరిగిన అంటే తన దగ్గర డబ్బులు లేవు అని యాక్సెప్ట్ చేసి లైక్ చెక్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పినటువంటి కొంత టైంలోనే ఒక చిన్న విషయం జరిగిందనమాట. ఒక ఈవెంట్ జరిగింది. అది ఏంటి అంటే వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అ క్లర్జీ మ్యాన్ అండ్ హిస్ వైఫ్ వర్ అవేకెండ్ బై నాయిసెస్ ఇన్ ద స్టడీ. అయితే చాలా చాలా ఎర్లీ మార్నింగ్ ఆ ఊర్లో ఉన్నటువంటి క్లర్జీ మ్యాన్ లైక్ ఒక పర్సన్ హూ రూల్స్ ఇన్ ఎ వే అనమాట. అయితే అతని వైఫ్ వాళ్ళ ఇంట్లో వస్తున్నటువంటి స్టడీ రూమ్లోంచి వస్తున్నటువంటి సౌండ్స్ నాయిసెస్కి వాళ్ళు నిద్ర లేచారట. క్రీపింగ్ డౌన్ స్టేర్స్ దే హర్డ్ ద చింక్ ఆఫ్ మనీ బీయింగ్ టేకెన్ ఫ్రమ్ ద క్లర్జీ మ్యాన్స్ డెస్క్. అయితే వాళ్ళు ఏం చేశారంటే కిందకు వచ్చారట. కిందకు వచ్చినప్పుడు ఏం జరిగింది, దే హర్డ్, వాళ్ళు విన్నారు. దేన్ని విన్నారు? చింక్ ఆఫ్ మనీ అంటే సౌండ్ మేడ్ బై మనీ అనమాట. ఆ క్లర్జీ మ్యాన్స్ డెస్క్లో నుంచి మనీ తీస్తున్నటువంటి సౌండ్ అనేటువంటిది వాళ్ళ ఆ క్లర్జీ మ్యాన్ డెస్క్ దగ్గర విన్నారనమాట. విదౌట్ మేకింగ్ ఎనీ నాయిస్ and with a poker grasped firmly in his hand, the clergyman flung open the door. Surrender. అయితే ఏం జరిగింది అంటే విదౌట్ మేకింగ్ ఎనీ నాయిస్, అసలు సౌండ్ చేయకుండా విత్ ఎ పోకర్ అంటే ఏంటి అంటే ఒక మెటల్ రాడ్ విత్ ఎ హ్యాండిల్ అనమాట. ఒక మెటల్ రాడ్ని పట్టుకొని గ్రాస్ప్డ్ మీన్స్ సీజ్డ్ ఫర్మ్లీ, చాలా స్ట్రాంగ్గా చేత్తో గట్టిగా ఒక మెటల్ రాడ్ని పట్టుకొని అతను అక్కడ తన డెస్క్ ఎక్కడైతే ఉన్నదో అటువైపుగా వెళ్ళాడట. ఏం చేశాడు? క్లర్జీ మ్యాన్ ఫ్లంగ్ ఓపెన్ ద డోర్. ఫ్లంగ్ ఓపెన్ మీన్స్ లైక్ ఓపెన్ అ డోర్ విత్ రఫ్లీ అనమాట, విత్ అ లాట్ ఆఫ్ ఫోర్స్. చాలా ఫోర్స్గా డోర్ని ఒక్కసారిగా ఓపెన్ చేసి సరెండర్ అని చెప్పేసి అన్నాడట. దెన్ టు హిస్ అమేజ్మెంట్ హీ రియలైజ్డ్ దట్ ద రూమ్ అపియర్డ్ టు బి ఎంప్టీ. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే తను చాలా సర్ప్రైజ్ అయిపోయాడు. ఎందుకు అంటే తను ఒక విషయాన్ని కనుక్కున్నాడు. అక్కడ తనకు తెలిసింది ఏంటి అంటే అసలు రూమ్ అంతా ఎంప్టీగా ఉంది, ఎవ్వరు లేరు. హీ అండ్ హిస్ వైఫ్ లుక్డ్ అండర్ ద డెస్క్ అండ్ బిహైండ్ ద కర్టన్స్ అండ్ ఈవెన్ అప్ ద చిమ్నీ. అయితే వీళ్ళకి ఖచ్చితంగా సౌండ్ అయితే వినిపించింది కాబట్టి వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే ఎవరో వచ్చారు వాళ్ళ ఇంటికి అని చెప్పేసి మొత్తం అంతా కూడా వెతికారు. డెస్క్ కింద వెతికారు, కర్టెన్స్ వెనకాల వెతికారు, చిమ్నీ దగ్గర కూడా వెతికారట. దేర్ వాజంట్ అ సైన్ ఆఫ్ ఎనీబడి. అయితే అసలు అక్కడ కనీసం ఎవరో ఒక వ్యక్తి వచ్చారు అనేటువంటి సైన్ కూడా లేదట. వ్యక్తి వచ్చి వెళ్ళినటువంటి ఆనమాలు కూడా లేదు అక్కడ. Yet the desk had been opened and the housekeeping money was missing. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ డెస్క్ ఓపెన్ చేసి ఉన్నది, అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఫర్ బయింగ్ సమ్ నెసెసరీ థింగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఆ డెస్క్లో పెట్టినటువంటి మనీ మిస్ అయిపోయిందట. ఎక్స్ట్రాడినరీ అఫేర్ ద క్లర్జీ మ్యాన్ కెప్ట్ సేయింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. అయితే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, చాలా వింత. సో తను ఆ రోజంతా ఇది చాలా ఎక్స్ట్రాడినరీ థింగ్, డెస్క్ ఓపెన్ చేసి ఉన్నది, మాకు సౌండ్ వినిపించింది, మనీ పట్టుకెళ్ళి మనీ సౌండ్ వినిపించింది, కానీ ఎక్కడ మనిషి అయితే మాత్రం కనిపించలేదు అని చెప్పేసి. బట్ ఇట్ వాజ్ నాట్ యాజ్ ఎక్స్ట్రాడినరీ యాజ్ ద బిహేవియర్ ఆఫ్ మిసెస్ హాల్స్ ఫర్నిచర్ అ లిటిల్ లేటర్ దట్ మార్నింగ్. అయితే ఇది ఎక్స్ట్రాడినరీ థింగే. అయితే ఇది మాత్రం మిసెస్ హాల్ ఇంట్లో ఫర్నిచర్ చేసినటువంటి బిహేవియర్తో పోల్చుకుంటే ఇదేమంత పెద్ద ఎక్స్ట్రాడినరీ థింగ్ కాదు. అదే రోజు మిసెస్ హాల్ ఇంట్లో ఫర్నిచర్ చేసినటువంటి బిహేవియర్తో పోల్చుకుంటే ఈ క్లర్జీ మ్యాన్ ఇంట్లో జరిగినటువంటి విషయం, ఆ దొంగతనం అసలు ఎక్స్ట్రాడినరీ థింగే కాదట, అసలు కౌంటే చేయక్కర్లేదు అంతా. ఏం జరిగింది? ద ల్యాండ్ లార్డ్ అండ్ హిస్ వైఫ్ వర్ అప్ వెరీ ఎర్లీ
and were surprised to see the scientist's door wide open. అయితే ఈ ల్యాండ్ లార్డ్ హోటల్ ఓనర్ అండ్ ఆమె మిస్సెస్ ఇద్దరు కూడా చాలా తొందరగా ఎర్లీగా నిద్రలేచారట. అయితే వాళ్ళు సైంటిస్ట్ డోర్ చాలా వైడ్ ఓపెన్గా బాగా బార్లా తెరిచి ఉండడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారట. యూజువల్లీ ఇట్ వాజ్ షట్ అండ్ లాక్డ్ అండ్ హీ వాజ్ ఫ్యూరియస్ ఇఫ్ ఎనీవన్ ఎంటర్డ్ హిస్ రూమ్. అయితే జనరల్గా ఏంటి అంటే అతని రూమ్ ఎప్పుడు కూడా క్లోజ్ చేసే ఉంటుంది, లాక్ చేసే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా తన రూమ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఆ గ్రిఫిన్కి చాలా చాలా కోపం వచ్చేస్తుందట. బట్ ఆ రోజు మాత్రం అది చాలా వైడ్గా ఓపెన్ చేసి పెట్టుంది. ది ఆపర్చునిటీ సీమ్డ్ టూ గుడ్ టు బి మిస్డ్. అయితే వీళ్ళు క్యూరియస్ కదా, ఇప్పుడు అంతా ఓపెన్గా ఉంటే ఎవరికి క్యూరియాసిటీ రాదు. మనిషి క్యూరియస్గా ఉన్నాడు, అన్కామన్ అపియరెన్స్ తోటి ఉన్నాడు, అతను వచ్చినటువంటి టైం కరెక్ట్ టైం కాదు. అంతేకాకుండా ఎప్పుడు డోర్ని లాక్ చేసుకునే ఉంటాడు, ఎవరిని రానిడు, ఒకవేళ ఎవరైనా ఎంటర్ అయితే కోప్పడతాడు. ఇవన్నీ ఏంటి అంటే ఒక క్యూరియాసిటీ, లోపల ఏం జరుగుతుంది, ఇతను ఏం చేస్తున్నాడు అనేటువంటిది. సో ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి ఆపర్చునిటీని వాళ్ళు మిస్ చేసుకోదలుచుకోలేదట. దే పీప్డ్ రౌండ్ ద డోర్, సా నోబడీ అండ్ డిసైడెడ్ టు ఇన్వెస్టిగేట్. అయితే వాళ్ళు ఇలా లోపలికి దూరి చూసారట, డోర్ దగ్గర నుంచి ఎవ్వరు లేరు. అంతే వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి డిసైడ్ అయిపోయారు. ద బెడ్ క్లోత్స్ వర్ కోల్డ్, షోయింగ్ దాట్ ద సైంటిస్ట్ మస్ట్ హ్యావ్ బీన్ అప్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్ట్రేంజర్ స్టిల్ ద క్లోత్స్ అండ్ బ్యాండేజెస్ దట్ హీ ఆల్వేస్ వోర్ వర్ లయింగ్ అబౌట్ ద రూమ్. అయితే వాళ్ళు ఏం చేశారు అంటే బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ చెక్ చేశారు. తన బ్లాంకెట్ కానీ బెడ్షీట్ కానీ టచ్ చేసి చూసినప్పుడు ఎట్లా ఉంది అంటే కోల్డ్. అంటే అది యాక్చువల్గా వింటర్ సీజన్ కదా, అప్పటిదాకా ఒక పర్సన్ అక్కడ పడుకుని ఉన్నట్లయితే కనుక మన బాడీ టెంపరేచర్ వలన అక్కడ బెడ్ క్లోత్స్ అనేటువంటివి కొంచెం వామ్గా ఉంటాయి, వెచ్చగా ఉంటాయి. కానీ ఇక్కడ చల్లగా ఉన్నాయట. అంటే అప్పుడు వాళ్ళకి ఒక విషయం కన్ఫర్మ్ అయింది. ఏంటి అంటే ఈ గ్రిఫిన్ చాలాసేపటి క్రితమే నిద్ర లేచాడు అనేటువంటి విషయం, లెగిసిపోయాడు మంచం మించి అనేటువంటి విషయం. ఆ తర్వాత స్ట్రేంజర్, అదే స్ట్రేంజ్గా ఉంది అంటే దానికంటే స్ట్రేంజ్ థింగ్ ఇంకోటి చూసారు. అదేంటి అంటే తను రోజు వేసుకునేటువంటి క్లోత్స్ అండ్ బ్యాండేజెస్ పెట్టుకుంటాడు కదా, తన హెడ్ కనిపించకుండా హెడ్ చుట్టూరు ఆ బ్యాండేజెస్ ఎప్పుడు తను వేసుకునే ఉంటాడు. అలాంటివి అవి అక్కడ రూమ్లో పడున్నాయట. ఇది ఇంకా స్ట్రేంజ్గా అనిపించినటువంటి విషయం వాళ్ళకి. All of a sudden, Mrs. Hall heard a sniff close to her ear. అయితే సడన్గా వీళ్ళ రూమ్లో ఉండగా సడన్గా ఏం జరిగింది అంటే మిస్సెస్ హాల్కి పక్కన తన ఇయర్ పక్కనే ఎవరో స్నిఫ్ చేస్తున్నటువంటి ఇది. అంటే స్నిఫ్ అంటే శ్వాసకి సంబంధించింది. స్నిఫ్ డ్రా అప్ ఎయిర్ ఆడిబ్లీ, నాయిస్ చేస్తూ గాలి పీల్చటం అన్నమాట. అయితే ఆ సౌండ్ వినిపించింది తన ఇయర్కి చాలా క్లోజ్గా అనమాట. A moment later, the hat on the bedpost leapt up and dashed itself into her face. అయితే ద నెక్స్ట్ మూమెంట్, ఒక్క క్షణం తర్వాత ఏం జరిగింది అంటే బెడ్ పోస్ట్ అంటే బెడ్కి మనకి 4 కార్నర్స్లో మనకి 4 వుడెన్ పీసెస్ ఉంటాయి కదా, సో దానిని బెడ్ పోస్ట్ అంటారు. దానికి ఒక హ్యాట్ ఉన్నదంట దాని మీద తగిలిచ్చి, ఆ హ్యాట్ వెంటనే తన మీదకి వచ్చేసింది అనమాట, తన ఫేస్ మీద అటాక్ చేసింది. దెన్ ద బెడ్రూమ్ చైర్ బికేమ్ అలైవ్. అక్కడ ఉన్నటువంటి చైర్కి ప్రాణం వచ్చిందంట. సర్ప్రైజింగ్ into the air, it charged straight at her, legs foremost. అయితే చైర్ ఏం చేసింది అంటే గాల్లోకి లెగడమే కాకుండా తన మీద అటాక్ చేసిందట, స్పెషల్లీ లెగ్స్ మీద. As she and her husband turned away in terror, the extraordinary chair pushed them both out of the room and then appeared to slam and lock the door after them. అయితే ఆ తర్వాత ఏం జరిగింది అంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, మిస్టర్ అండ్ మిస్సెస్ హాల్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ మీద ఆ చైర్ అటాక్ చేసింది, వాళ్ళని పుష్ చేసేసింది, తోసేసింది అంటే ఎక్కడికి, అవుట్ ఆఫ్ ద రూమ్ బయటికి తోసేసి డోర్ని గట్టిగా స్లామ్ చేసింది, రఫ్గా డోర్ వేసేసి లాక్ చేసేసుకుందట.
మిసెస్ హాల్ ఆల్మోస్ట్ ఫెల్ డౌన్ ద స్టేర్స్ ఇన్ హిస్టెరిక్స్. అయితే మిసెస్ హాల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఎమోషనల్ అయిపోయింది ఆమె. హిస్టెరిక్స్ అంటే ఏంటి అంటే లైక్ ఎగ్జాజరేటెడ్ రియాక్షన్ అనమాట. గట్టి గట్టిగా అరుస్తూ ఆల్మోస్ట్ ఆ స్టేర్స్ నుంచి పడిపోయిందట ఆమె. షీ వాజ్ కన్విన్స్డ్ దాట్ ద రూమ్ వాజ్ హాంటెడ్ బై స్పిరిట్స్ and that the stranger had somehow caused these to enter into her furniture. అయితే తను ఒక కంక్లూషన్కి వచ్చింది మిస్సెస్ హాల్. ఏమని అంటే తను కన్విన్స్ చేసుకుందనమాట. ఏమని, రూమ్ అంతా కూడా హాంటెడ్, రూమ్ అంతా కూడా స్పిరిట్స్ తోటి హాంట్ చేయబడింది, దయ్యాలు వచ్చేసాయి లోపలికి. అంటే ఈ స్ట్రేంజరే ఏం చేశాడు అంటే ఆ వచ్చినటువంటి స్పిరిట్స్ని ఫర్నిచర్లోకి పంపించింది ఈ స్ట్రేంజరే అని చెప్పి తనని తను కన్విన్స్ చేసుకుందట. మై పువర్ మదర్ యూస్ టు సిట్ ఇన్ దట్ చైర్, షీ మోన్డ్, టు థింక్ ఇట్ షుడ్ రైజ్ అప్ అగెయిన్స్ట్ మీ నౌ. అయితే తను గుర్తు చేసుకుందనమాట. ఏమని అంటే మా మదర్ ఆ చైర్లోనే కూర్చునేది. షీ మోన్డ్, మోర్నింగ్ మీన్స్ మేకింగ్ అ లాంగ్ లో సౌండ్ అనమాట. అయితే తను ఇప్పుడు ఆ చైరే నా మీదకి వచ్చింది, నాకు అగెయిన్స్ట్గా వచ్చింది, నన్ను అటాక్ చేసింది అని చెప్పి. ద ఫీలింగ్ అమంగ్ ద నైబర్స్ వాజ్ దాట్ ద ట్రబుల్ వాజ్ కాస్డ్ బై విచ్ క్రాఫ్ట్. అయితే నైబర్స్కి ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటి అంటే ఈ ట్రబుల్ అంతా కూడా కారణం ఏంటి అంటే విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి, సమ్ ప్రాక్టీస్ ఆఫ్ మ్యాజిక్ ఎస్పెషల్లీ ఫర్ ఈవిల్ పర్పస్ అనమాట. ఇదంతా కూడా మంత్ర విద్య వల్లే జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. బట్ విచ్ క్రాఫ్ట్ ఆర్ నాట్, వెన్ న్యూస్ ఆఫ్ ద బర్గ్లరీ అట్ ద clergyman's home became known, the strange scientist was strongly suspected of having had a hand in it. అయితే విచ్ క్రాఫ్ట్ అవ్వని అవ్వకపోని, దానంతటికి కారణాలు మంత్రాలు అవ్వని అవ్వకపోని, ఎప్పుడైతే క్లర్జీమ్యాన్ ఇంట్లో దొంగతనం జరిగిందో ఆ వెంటనే ఈ స్ట్రెయిన్ సైంటిస్ట్ యొక్క హ్యాండ్ అందులో ఉంది అనేటువంటిది చాలా స్ట్రాంగ్గా అనుమానిస్తున్నారంట. Suspicion grew even stronger when he suddenly produced some ready cash, though he had admitted not long before that he had no money. అయితే ఈ అనుమానం ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. ఎప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది అంటే ఎప్పుడైతే తను అంతకు ముందే జస్ట్ మనీ లేదు అని చెప్పిన వాడు కాస్త ఎప్పుడైతే క్లర్జీమ్యాన్స్ ఇంట్లో దొంగతనం జరిగిందో వెంటనే క్యాష్ కట్టేశాడు, బిల్స్ అన్నీ కూడా సెటిల్ చేసేసాడు క్యాష్ కట్టేసి. ఎప్పుడైతే అట్లా చేశాడో ఇంకా అనుమానం పెరిగిపోయిందనమాట. ద విలేజ్ కానిస్టేబుల్ వాజ్ సీక్రెట్లీ సెంట్ ఫర్. అయితే ఆ విలేజ్ కానిస్టేబుల్ని సీక్రెట్గా పంపించారట. ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ద కానిస్టేబుల్, మిసెస్ హాల్ వెంట్ టు ద సైంటిస్ట్ హూ హ్యాడ్ సమ్హౌ మిస్టీరియస్లీ అపియర్డ్ ఫ్రమ్ హిజ్ ఎంప్టీ బెడ్రూమ్. అయితే ఈ కానిస్టేబుల్ వచ్చి ఎంక్వైరీ చేయక ముందే ఏం చేశారంటే మిసెస్ హాల్ దగ్గరికి వచ్చేటప్పటికి తనే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. అయితే ఇక్కడికి ఇంకొక విషయం ఏంటి అంటే ఒక మిస్టీరియస్ థింగ్ ఏంటి అంటే యాక్చువల్గా మిస్టర్ అండ్ మిసెస్ హాల్ రూమ్లోకి వెళ్ళేటప్పటికి రూమ్ ఖాళీగా ఉంది, మనుషులు ఎవ్వరు లేరు. కానీ ఆ ఎంప్టీ బెడ్రూమ్లోకి ఎలా తను లోపలికి ప్రవేశించాడు, లోపలికి ఎంటర్ అయ్యాడు అనేటువంటిది చాలా పెద్ద మిస్టీరియస్ థింగ్. కానీ లోపలైతే అతను ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళిందట. I want to know that what you have been doing to my chair upstairs, she demanded. And I want to know how it is you came out of an empty room and how you entered a locked room. అయితే వెళ్ళి స్ట్రైట్ అవే క్వశ్చన్ చేసేసింది అనమాట ఆమె. నాకు ఫస్ట్ అసలు ఆ చైర్కి ప్రాణం ఎలా వచ్చింది, ఓకే, నువ్వు నా చైర్కి ఏం చేస్తున్నావో అనేటువంటిది నాకు చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఏమని అడిగింది అంటే అసలు ఎంప్టీ రూమ్లోకి లోపల నుంచి లాక్ చేసి ఉన్నటువంటి రూమ్లోకి అసలు నువ్వు ఎలా ఎంటర్ అయ్యావు అని చెప్పి చాలా తను డిమాండింగ్గా క్వశ్చన్ చేసింది ఎవరిని, గ్రిఫిన్ని. The scientist was always quick-tempered. Now he became furious.
అయితే ఈ సైంటిస్ట్కి ఉన్నటువంటి ఒక క్వాలిటీ ఏంటి అంటే చాలా క్విక్గా కోపం వచ్చేస్తుంది. హీ లూజెస్ హిస్ టెంపర్ అనమాట. ఇప్పుడు చాలా కోపం అయిపోయాడట, చాలా హీ వాజ్ ఇన్ యాంగర్. యూ డోంట్ అండర్స్టాండ్ హూ ఆర్ వాట్ ఐ యామ్, హీ షౌటెడ్. వెరీ వెల్, ఐ విల్ షో యూ. అయితే తను గ్రిఫిన్ అరిచాడనమాట మిస్సెస్ హాల్ మీద. ఏమని? నీకు నేను ఎవరు ఏంటి అనేటువంటిది అర్థం కావట్లేదు, రైట్? సరే, ఐ విల్ షో యూ, నేను నీకు చూపిస్తా అని చెప్పి. సడన్లీ హీ త్రూ ఆఫ్ బ్యాండేజెస్, విస్కర్స్, స్పెక్టకల్స్ అండ్ ఈవెన్ నోస్. అయితే తన దగ్గర తన అపియరెన్స్ని దాచుకుంటున్నాడు కదా, లైక్ ఇన్విజిబుల్, లోపల ఒక ఫాల్స్, ఒక ఆర్టిఫిషియల్ నోస్ పెట్టుకొని దాని చుట్టూరు బ్యాండేజెస్ కట్టుకుంటున్నాడు కదా, అవన్నీ కూడా తీసేసాడట. బ్యాండేజెస్ పక్కన లాక్స్, హెయిర్ లాక్స్ పెట్టుకుంటున్నాడు కదా, అవి, స్పెక్టకల్స్ అన్నీ కూడా తీసేసాడు, ఆ ఫాల్స్ నోస్ అంతా. It took him only a minute to do this. The horrified people in the bar found themselves staring at a headless man. అయితే అఫ్కోర్స్ ఇవన్నీ తనకి తీసేయడానికి 1 minute పట్టింది. కానీ అక్కడ బార్లో ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా హారిఫై అయిపోయారట తనని చూసి. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు ఒక హెడ్లెస్ పర్సన్ని చూస్తున్నారు. Mr. Jaffers, the constable, now arrived and was quite surprised to find that he had to arrest a man without a head. అయితే ఆ కానిస్టేబుల్ని సీక్రెట్గా ఆల్రెడీ పంపించారు కదా ఇన్వెస్టిగేషన్కి. అతని పేరు ఏంటి అంటే మిస్టర్ జాఫర్స్ అనమాట. అతను అక్కడికి వచ్చాడు అప్పుడే. అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకు అంటే తను ఒక హెడ్లెస్ పర్సన్ని అరెస్ట్ చేయాలా అని చెప్పేసి, చేయబోతున్నాను అని చెప్పి. బట్ జాఫర్స్ వాజ్ నాట్ ఈజీలీ ప్రివెంటెడ్ ఫ్రమ్ డూయింగ్ హిస్ డ్యూటీ. కానీ జాఫర్స్ దగ్గరికి వచ్చేటికి వెరీ సిన్సియర్ అనమాట. హెడ్లెస్ హెడ్ ఉందా, ఇవన్నీ కూడా తన డ్యూటీని తన నుంచి ఎవరు ప్రివెంట్ చేయలేరు, తన డ్యూటీ చేయడం నుంచి. ఇఫ్ a magistrate's warrant ordered a person's arrest, then that person had to be arrested with or without his head. తను చాలా సిన్సియర్ అనమాట. అంటే ఒకసారి మ్యాజిస్ట్రేట్ నుంచి ఆర్డర్ వచ్చింది పలానా పర్సన్ని అరెస్ట్ చేయాలి అని అన్నట్లయితే అది హెడ్ ఉన్నా లేకపోయినా ఏమైనా సరే తను అరెస్ట్ చేసి తీరుతాడు. There followed a remarkable scene as the policeman tried to get hold of a man who was becoming more and more invisible as he threw off one garment after another. అయితే అక్కడ ఇంకొక రిమార్కబుల్ స్ట్రైకింగ్ సీన్ జరిగిందట. ఏంటి అంటే ఈ పోలీస్ అరెస్ట్ చేయడానికి ట్రై టు గెట్ హోల్డ్, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నటువంటి వ్యక్తి తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క డ్రెస్, తన గార్మెంట్స్ వేసుకున్నటువంటివన్నీ కూడా తీసేస్తూ ఉండే కొద్దీ కూడా ఇన్విజిబుల్ అయిపోతున్నాడు, కనిపించట్లేదు, ఆ పార్ట్ కనిపించకుండా పోతుందన్నమాట. Finally, a shirt flew into the air, and a constable found himself struggling with someone he could not see at all. అయితే ఇక్కడ తన షర్ట్ని ఎప్పుడైతే తీసేసి గాల్లోకి విసిరేశాడో అప్పుడు కానిస్టేబుల్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు అనమాట. తను చూడటానికి వీలైనటువంటి వ్యక్తిని, చూడలేకపోతున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలి ఇక్కడ. Some people tried to help him, but found themselves hit by blows that seemed to come from nowhere. అయితే అక్కడ ఉన్నటువంటి పీపుల్లో కొంతమంది కానిస్టేబుల్కి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఏం జరిగింది, ఎవరో వాళ్ళని గట్టిగా గుద్దుతూ ఉన్నారనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి అనేటువంటిది, ఆ బ్లోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలుస్తలేదు. In the end, Jaffers was knocked unconscious as he made a last attempt to hold on to the unseen scientist. అయితే జాఫర్స్ ఏం చేశాడు అంటే he was unconscious. Jaffers was knocked unconscious. And I think తన లాస్ట్ అటెంప్ట్ తను అన్సీన్, కనిపించినటువంటి సైంటిస్ట్ని పట్టుకోవడంలో అనమాట. తను జాఫర్స్ ఇంకా తను లాస్ట్ అటెంప్ట్ చేస్తున్నాడు అనమాట, ఏమైనా సరే తను పట్టుకోవాలి అని చెప్పేసి. బట్ హీ వాజ్ అన్కాన్షియస్, హీ ఫెల్ అన్కాన్షియస్, హీ వాజ్ నాక్డ్ అన్కాన్షియస్. అంటే అతను సైంటిస్ట్ కొట్టడం చేత అన్కాన్షియస్ అయిపోతాడు అనమాట. దేర్ వర్ నర్వస్ ఎగ్జైటెడ్ క్రైస్ ఆఫ్ హోల్డ్ హిమ్, బట్ దిస్ వాజ్ ఈజియర్ సెడ్ దాన్ డన్. అయితే
యాక్చువల్గా రకరకాల అరుపులు వినిపిస్తున్నాయి. అందరూ అంటున్నారు హోల్డ్ హిమ్, ఆపండి ఆపండి అని చెప్పేసి, పట్టుకోండి గట్టిగా అని చెప్పి రకరకాలుగా అరుస్తూ ఉన్నారు. చాలా నర్వస్ అయిపోతూ ఉన్నారనమాట. అయితే ఇది చెప్పడం ఈజీ కానీ చేయడం అనేటువంటిది చాలా చాలా కష్టం. గ్రిఫిన్ హ్యాడ్ షేకెన్ హిమ్సెల్ఫ్ ఫ్రీ అండ్ నో వన్ న్యూ వేర్ టు లే హ్యాండ్స్ ఆన్ హిమ్. కానీ గ్రిఫిన్ మొత్తం డ్రెస్ అంతా ఇప్పేటప్పటికి ఇన్విజిబుల్ అయిపోతాడు కదా. అయితే అక్కడ ఏంటి అంటే తనని తను విదిలించేసుకున్నాడు వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసినా కానీ. అయితే కానీ మిగిలినటువంటి పీపుల్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అసలు చేతులు ఎక్కడ వేయాలి, ఎక్కడ పట్టుకోవాలి, అతను ఎక్కడున్నాడు, అతని మీద చేతులు ఎక్కడ వేయాలి అనేటువంటిది తెలియదు అనమాట. ఈ రకంగా ఇక్కడ నుంచి కూడా గ్రిఫిన్ ఇక్కడ ఎస్కేప్ అయిపోయినట్లు ఇంకా ఆఫ్ కోర్స్ ఈ సీన్ దాకా. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఫుట్ ప్రింట్స్ విదౌట్ ఫీట్.